Hello, beautiful people. Welcome to my channel. Welcome back to another productive study routine. Anamata. I started my morning with cleaning up my desk, and ఎంత మెస్గా ఉండే అంటే డెస్క్ చాలా మెస్గా ఉండే అనమాట. సో కొంచెం అంతా క్లీన్ చేసుకొని అన్నీ మంచి ప్రాపర్గా అరేంజ్ చేద్దామని మంచిగా క్లీన్ చేస్తున్నాను అనమాట. మరి పైన క్లీన్ చేసిన అంతా క్లీన్ చేసిన ఓపిక లేదు మనకి. ఫేస్ వాష్ చేసుకొని బ్రష్ చేసుకొని నా స్టడీ సెషన్ అయితే స్టార్ట్ చేశాను, విచ్ ఇస్ వెరీ హెక్టిక్ అనమాట. అండ్ హెక్టిక్ ఉన్నా కూడా ప్రొడక్టివ్గా ఉండాలనే ఒక థాట్ ఉంది. బికాస్ ఈ ఒక 1 month కష్టపడితే వి విల్ బీ ఫైన్. ఓకే, సో మనం ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు ఎంజాయ్ చేయొచ్చు అనే థాట్లోనే ఐఎమ్ మేకింగ్ మై టు డూ లిస్ట్. నేను టు డూ లిస్ట్లో చిన్న టాపిక్స్ అండ్ ఏంటంటే ఇలా నేను రేడియోలాజికల్ ప్రొసీజర్స్ టాపిక్స్ చదువుతున్నాను అనమాట. సో చిన్న టాపిక్స్ ఆల్రెడీ తెలిసిన టాపిక్స్ అనమాట. సో చిన్నగా రాసుకున్నాను నా టు డూ లిస్ట్. ఎందుకంటే పెద్దగా అయినా కూడా మనకంత ఉండదన్నమాట, చదివే అంత ఇంకా చాలా ఉంది, చదవాలి అదే ఉంటుంది. సో ఆల్రెడీ తెలిసిన టాపిక్స్ కాబట్టి నేను ఒక 4-5 టాపిక్స్ ఇంక్లూడ్ చేసుకున్నాను అనమాట ఇవాళ నా టు డూ లిస్ట్లో. కంప్లీట్ చేసుకోవాలని థాట్లో చిన్నగా చేసుకున్నాను. అండ్ నేను ఫ్రెష్ అయ్యి టెంపుల్కి వెళ్ళాను గైస్, బాబా టెంపుల్కి. అండ్ ఎండలు ఎంత ఉన్నాయంటే చాలా ఎండలు ఉన్నాయి. స్టే హైడ్రేటెడ్, మంచిగా వాటర్ తాగండి, లెమన్ జ్యూసెస్ అట్లా తాగుతూ ఉండండి. అండ్ టెంపుల్కి వేసి వచ్చి లంచ్ చేసి ఇంకో స్టడీ సెషన్ స్టార్ట్ చేశాను. అండ్ ఇంకా కాలేదనమాట, మార్నింగ్ టాపిక్స్ ఇంకా కాలేదు. సో మళ్ళీ ఒకసారి చదువుతున్నాను. అండ్ ఎక్కడ స్టాప్ చేశానో అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను గైస్.
ఆల్మోస్ట్ నా టు డూ లిస్ట్ అయితే కంప్లీట్ చేశాను ఇవాళ. అండ్ ఈవినింగ్ వాక్ కోసమని నేను బయటికి వెళ్ళాను. కంపల్సరీగా నేను ఈవినింగ్ వాక్ చేస్తాను అండ్ అలా టైం పాస్ కోసమని. అండ్ ఈవినింగ్ వాక్ నుంచి వచ్చాక కొంచెం నాకు స్వీట్ క్రేవింగ్స్ అయితే నేను కూల్ కేక్ తీసుకొచ్చుకున్నాను రాగా తిందామనేసి. అండ్ ఒక రా టాక్స్ చూస్తాను నేను, మంచిగా ఉంటుంది అనమాట. మీరు కూడా కంపల్సరీ చూడండి. ఈ ఎపిసోడ్ చాలా బాగుండే. సో ఐఎమ్ బ్యాక్ టు మై స్టడీస్. కాంట్రాస్ట్ వీడియో ఓపెన్ చేసి చదువుతున్నాను అనమాట. అండ్ పొజిషన్ రేడియోలాజికల్ పొజిషన్స్ కూడా నేను కంప్లీట్ చేసేసాను. ఇంకా కాంట్రాస్ట్ మీడియా పెద్ద టాపిక్ అనమాట, అందుకే నేను లాస్ట్ పెట్టేశాను. అండ్ ఇంకా సో మనం నైట్ వరకు అదే చదువుకోవచ్చు అనేసి నేను కాంట్రాస్ట్ మీడియా లాస్ట్ టాపిక్ పెట్టుకున్నాను. అండ్ కాంట్రాస్ట్ మీడియా చదివేస్తున్నాను. పెద్ద టాపిక్ మనం లాస్ట్ పెట్టుకుంటే మనకి ఎక్కువ టైం దొరుకుతుంది అనమాట చదవడానికి. చిన్న చిన్న ఈజీగా అయిపోతాయి అనమాట, టైం టేకింగ్ ప్రాసెస్ ఉండదు. ఇట్లా పెద్ద టాపిక్స్ అయితే చాలా టైం టేకింగ్ ప్రాసెస్, ఇంకా మనకి చాలా అర్థం చేసుకొని చదవాలి కదా. అండ్ అందుకే నేను పెద్ద టాపిక్స్ లాస్ట్ పెట్టేసుకుంటున్నాను అండ్ చిన్న టాపిక్స్ ఫస్ట్ చదివేసాను. సో మీకు ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చిన్న టాపిక్స్ ఫస్ట్ కంప్లీట్ చేసి పెద్ద టాపిక్స్ లాస్ట్ చేయడానికి. అండ్ దట్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్. అండ్ టైం కూడా మనకి చాలా సేవ్ అయిపోద్ది పెద్ద టాపిక్ కోసం అని. యా.